నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో దొంగలుగా మనం చూసుకుంటే పిల్లనాయళ్ళు అయితే వస్తూ ఉన్నారు. చాలామంది జాగ్రత్తగా ఉండండి. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని సౌత్ సురా ప్రాంతంలోని స్కూల్ కెఫెటేరియాలో స్కూలుకు సంబంధించిన క్యాంటీన్లు ఏవైతే ఉంటాయో ఆ క్యాంటీన్లలో దొంగతనాలకు పాల్పడుతూ ఉన్న 10 మంది పిల్లనాయాలను పోలీసులు అరెస్టు చేశారు. హవల్లీ ఇన్వెస్టిగేషన్ అధికారులు వారిని అరెస్టు చేశారు. ఈ ప్రాంతంలోని పాఠశాలల్లోని క్యాంటీన్లలో విస్తృతంగా దొంగతనాలు జరుగుతూ ఉండడంతో దానికి సంబంధించిన ఫిర్యాదులు రావడంతో అయితే అధికారులు విచారణ జరిపి నిందితులను అరెస్టు చేశారు. నిందితులను అరెస్టు చేసిన తర్వాత 12 దొంగతనం కేసులను ఛేదించగలిగామని చెప్పేసి హవల్లీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ విభాగం ప్రకటించింది. రాత్రిపూట పాఠశాలలకు సంబంధించిన గోడలు ఎక్కి ఆహారం డబ్బు ఈ యొక్క పిల్లనాయలైతే దోచుకునేవారు. చలికాలంలో పోలీసుల తనిఖీలు తక్కువగా ఉంటాయని చెప్పేసి అధికారులు ఇళ్లల్లోనే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భావించి ఈ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో దొంగతనాలకు పాల్పడేవారు. అలాగే సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఈ యొక్క దొంగలనైతే పట్టుకోవడం జరిగింది. ఇందులో ముఠాలో మనం చూసుకుంటే 15 ఏళ్ల నిందితుడిని కూడా గుర్తించారు. దీంతో విచారణ చేపట్టిన అధికారులు అతన్ని అరెస్టు చేసి నిందితుడి నుంచి 1250 దినార్ల డబ్బును స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణలో ముఠాలోని మరో 9 మంది సభ్యులను సమాచారాన్ని అతను తెలపడంతో అయితే వాళ్ళ దగ్గర నుంచి డబ్బు, ఆహార పదార్థాలతో సహా 4800 దినార్ల విలువైన వస్తువులనైతే ఇప్పటి వరకు వీళ్ళు దొంగతనం అయితే చేయడం జరిగింది. చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు వీరిని రెఫర్ చేయడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.